హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఏందిన వార్తండి, వైఎస్ జగన్పై దాడి, తీవ్ర కోపంలో నాయకులు. పూర్తి వివరాలైతే ఇప్పుడు చూద్దాము. సో వీడియోకి ఒక లైక్ చేయండి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తన రెండో పర్యటన మొదలుపెట్టారు. గురువారం అంటే ఈరోజు ఆయన అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటన చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లడం ఏకైక లక్ష్యంగా ఈ పర్యటనలోని అంతరార్థంగా ప్రజలకు కనిపిస్తోందంటున్నారు. రాబోయే 5 ఏళ్లలో తను ఏ పని చేయకుండా ఉండిపోయినా లేదా అమరావతి రాజధాని నిర్మాణంలో అడుగులు వేయడానికి వీలైనంత జాప్యం చేసినా ఆ మొత్తం పాపం అంతా కూడా జగన్ రెడ్డికి అంటుకునేలా చంద్రబాబు వ్యూహ రచన కనిపిస్తుందని చెప్తున్నారు. సో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించి అక్కడ ఏమాత్రం పనులు ఏ దశలో ఉన్నాయో వాటిని పూర్తి అయ్యేలాగైతే నిశ్చితంగా పరిశీలించి అవసరమైన ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో దాన్ని ఎవరు తప్పుపట్టరు. అమరావతి రాజధానిని పూర్తి చేస్తారనే నమ్మకంతోనే ప్రజలు ఆయనకు అధికారం కట్టబెట్టారు. అయితే రాజధాని నిర్మాణంలో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా చిత్తశుద్ధి కంటే రాజకీయ ప్రత్యర్థుల మీద బురద చల్లడమే పెద్ద లక్ష్యంగా అయినట్టుగా ఆయన టూర్ ఉందని చెప్తున్నారు. సో చంద్రబాబు నాయుడు తొలుత జగన్మోహన్ రెడ్డి కల్పించిన ప్రజావేదిక వద్ద నుంచి అమరావతి యాత్ర ప్రారంభిస్తారని ప్రకటించారు. నిజానికి ప్రజావేదిక వద్ద శిథిలాలు తప్ప పరిశీలించడానికి ఏమీ లేదు. ఒకవేళ అక్కడ మళ్ళీ అలాంటి భవనమే కావాలని చంద్రబాబు కలగంటే కనుక ఆ మేరకు అధికారులను పురమాయిస్తే సరిపోతుంది. కానీ ఆ ప్రాంతాన్ని విజిట్ చేయాలని అనుకోవటం ద్వారా జగన్ రెడ్డి కూల్చిన శిథిలాలను రాష్ట్ర ప్రజలకు చూపించి ఆయనపై బురద చల్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తుందని చెప్తున్నారు. రాజధాని పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే కనుక ఆగిపోయిన ఇతర నిర్మాణాలను ఐఏఎస్ అధికారులు క్వార్టర్లు, న్యాయమూర్తుల ఉద్యోగుల క్వార్టర్లు ఇలాంటివి పరిశీలించి అక్కడ ఇంకా ఏమేమి పనులు పూర్తి చేయాలో, ఎంత వేగంతో చేయాలో ఆదేశిస్తే సరిపోతుందని చెప్తున్నారు. కానీ ప్రజావేదికతో ప్రారంభించడం అనేది ఒక వ్యూహంగా పలువురైతే ఈ మేరకు భావిస్తూ ఉన్నారు. సో ఈ పర్యటన తర్వాత అమరావతి నిర్మాణాలన్నీ కూడా అత్యంత ఘోరంగా తయారైనాయని, వీటిని తిరిగి ప్రారంభించడానికి చాలా జాప్యం అలాగే అదనపు వ్యయం అవుతుందని, అందుకు జగన్ రెడ్డి కారకుడని చంద్రబాబు సాకులు చెప్పినా ఆశ్చర్యం లేదు అని చెప్పేసి పోలవరం విషయంలో కూడా చంద్రబాబు ఇలాంటి మాటలే చెప్పి తను ఎక్కడ బాధ్యత తీసుకుంటున్నాను అని స్వీకరించకుండానే వచ్చేశారు అని చెప్పేసి ఈ విధంగా అయితే ఆరోపిస్తున్నారు ఫ్రెండ్స్. అమరావతి విషయంలో కూడా కేవలం అలాంటి మాయ మాటల మీద ఆధారపడితే ప్రజలు తనను క్షమించారని కూడా తెలుసుకోవాలి అని చెప్పేసి ఈ విధంగా అయితే చెప్తూ ఉన్నారు.